మొన్న రాత్రి అకాలంగా కురిసినటువంటి వర్షం వడగళ్ల వాన కారణంగా లింగాల మండలంలో దాదాపుగా అరటి పంట పూర్తి స్థాయిలో నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. రైతుల కుటుంబాల్లో తీవ్రమైనటువంటి విషాదం, కన్నబిడ్డలను సాక్కున్నటువంటి అరటి పంట ఒక్కసారిగా నేలకోలడం అనేది అసలు తట్టుకోలేని పరిస్థితి ఉంది. ప్రభుత్వం వైపు నుంచి కూడా ఇంతవరకు ఎన్యూమరేషన్ కూడా స్టార్ట్ కానటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి పంటలను కూడా పరిశీలించి రైతులతో కూడా మాట్లాడి వాళ్ళకు భరోసాను నింపడంతో పాటు ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళకి రావాల్సిన సాయం కోసం పోరాటం కూడా చేస్తామని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మన దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చెప్పండి సార్, అసలు ఇంత నష్టం జరిగితే ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి స్పందన కనిపిస్తుంది? చాలా బాధాకరమైనటువంటి విషయము. అరటి పంట పెట్టడము, అరటి సాగు చేయడం అంటే చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. దాదాపు ఒక్కొక్క ఎకరా పంట పెట్టాలంటే 1,00,000 నుంచి 1.5 లక్ష రూపాయలు పెట్టుబడులు అవుతాయి. ఇంత పెట్టుబడులు పెట్టిన తర్వాత తీరా పొట్టకొచ్చినప్పుడు ఇంకా అరటి పంట చేతికొచ్చి కాయలు కొట్టేటువంటి టైంలో దురదృష్టవశాంతు ఈ యొక్క నేచురల్ కెలామిటీ జరగడము విపరీతంగా రైతులందరూ కూడా నష్టపోయారు. ఈ విషయం తెలిసిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు హుటాహుటిన ఇక్కడికి రావడం, ఈ ప్రాంతంలో జరిగినటువంటి ఈ నష్టాన్నంతా కూడా ఈ నష్టపోయినటువంటి రైతులందరినీ ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వ దృష్టికి తెచ్చేదానికి ఆయన పర్యటన కూడా జరుగుతూ ఉంది. ఉదయం నుంచి కూడా ఆయన తిరుగుతున్నారు, తోటలు అవన్నీ కూడా చూస్తున్నారు. ఈ సమస్య ఈరోజు కొత్తగా వచ్చేది కాదు, ఇది గతం నుంచి కూడా ఇక్కడటువంటి రైతులకు అందరికీ ఈ సమస్య ఉంది. దీనికి ఒక శాశ్వత పరిష్కారం ఇక్కడటువంటి ప్రభుత్వాలందరూ కూడా తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఏంటంటే, ఇటువంటి న్యాచురల్ కెలామిటీ జరిగినప్పుడు అరాకొరగా రైతులకు నష్టపరిహారం చేస్తే అది ఏ రకంగా కూడా ఉపయోగపడదు, ఏ రకంగా కూడా వాళ్ళకి ఆదుకోరు. 1.5 లక్ష రూపాయలు మరి నష్టమైతే రైతుకు జరుగుతూ ఉంది. ఎన్నిసార్లు కాంపెన్సేషన్ ఇచ్చినా కూడా కాంపెన్సేషన్ నామమాత్రం ఒక 10,000 15,000 ఇస్తే అది రైతులకు ఏ రకంగా ఉపయోగపడదు. దీన్ని శాస్త్రీయంగా ఒక అధ్యయనం చేసి ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు రైతులు ఇబ్బంది పడకుండా, ఎందుకంటే 1.5 లక్ష రూపాయలు ఒక ఎకరా పంట మీద పెట్టిన తర్వాత ఇటువంటి జరిగినప్పుడు ఏ రకంగా కోలుకుంటాడు ఆయన? దీనికి ఒక శాస్త్రీయంగా దీనికి ఒక పరిష్కారం అనేది శాస్త్రంగా కావాలా. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా కోరుతున్నాం. ఇటువంటి బాధలు ఉండకూడదు. అండ్ ప్రభుత్వం కూడా ఈరోజు దీని మానవతా దృష్ట్యా ఆలోచన చేసుకొని నష్టపోయినటువంటి ప్రతి రైతుకు కూడా తగినంతగా, అంటే వాళ్ళకి ఎంత నష్టం జరిగిందో ఆ నష్టపరిహారాన్ని పూర్తిగా భరించేటువంటి కార్యక్రమం చేయాలని కోరుతున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండేటప్పుడు కూడా చీనీ చెట్లకు కానీ ఇటువంటి వైపరీత్యాలు జరిగినప్పుడు పెద్ద ఎత్తున ఆదుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి. అదే రకంగా ఈసారి కూడా ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. అంటే పక్కనే మీ పులివెందుల కాన్స్టిట్యున్సీ పక్కనే సింగనమల కాన్స్టిట్యున్సీకి సంబంధించి నిర్జంపల్లి అనే గ్రామంలో 2 రైతులు ఆత్మహత్యాయత్నం చేస్తారు. పులివెందుల మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారు. వీళ్ళందరూ కూడా అప్పులు చేసి భారీగా అన్నీ కూడా పెట్టుబడి కోసం అప్పులు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక వీళ్ళు కోలుకునేటువంటి పరిస్థితి ఉందా? ప్రభుత్వం ఏ స్థాయిలో ఇప్పటి వరకు రెస్పాండ్ అయిన తీరుని మీరు ఏ విధంగా తీసుకుంటారు? ఒక రైతులే కాదు, ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు ఎటువంటి సంక్షేమం జరగడంలా, ఒకవైపు ప్రభుత్వం నుంచి ఎటువంటి లాభాలు ఇక్కడటువంటి ప్రజలకు రావడంలా, పైపెచ్చు విపరీతంగా గడిచిన ప్రభుత్వం మీద నిందలేసేదానికే ఈ ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి. ఒక రకమైనటువంటి భయంకరమైనటువంటి వాతావరణంలో ఇక్కడటువంటి ప్రజలంతా కూడా సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా బతుకుతున్నారు. వాళ్ళ యొక్క బాధ వస్తే చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఒకవైపు విపరీతంగా అణచివేత వేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. పెద్ద పెద్ద లీడర్లను కూడా నిష్కారణంగా ఎటువంటి అవకాశం లేకుండా కూడా చిన్న చిన్న సెక్షన్లకు లేకుంటే చిన్న దాంట్లో కూడా తప్పుడు కేసులు పెట్టి లోపల వేసి వాళ్ళందరూ కూడా నిర్బంధించడము, రకరకాలుగా ఆందోళనకు గురి చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ప్రజల యొక్క వాయిస్ ఈరోజు బయటికి రాని పరిస్థితి ఉంది. బ్రిటిష్ హయాంలో ఏ రకంగా భయపడి లోపల అంతా గొంతుకు అణజుకు కూర్చున్నారు, ఇప్పుడు కూడా అదే పరిస్థితి జరుగుతూ ఉంది. అనేక సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి ఇస్తూ ఉంటే దానికి రెట్టింపు ఇస్తామని చెప్పారు. రెట్టింపు కథ దేవుడు ఎరుగు. కనీసము ఉన్నది కానీ కంటిన్యూ చేయాలి కదా.
విపరీతంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ ఏదైతే రైతుల ప్రీమియం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని కట్టి చేశారు. ఈ రోజు ఆ ఇన్సూరెన్స్ పరిస్థితి అరటికి ఉందా? లేదు. ఒక రైతుకు ఇన్సూరెన్స్ అనేది కాదు, ఏ కార్యక్రమం లేదు. 20,000 ఇస్తా అని చెప్పాడు ఎకరాకు, ఒక రాగినయ పైసా ఇవ్వాల. ఫీజు రీంబర్స్మెంట్ ఇస్తామని చెప్పారు, ఇవ్వలేదు. వసతి దీవెన ఇస్తామని చెప్పినారు, ఇవ్వలేదు. ఈరోజు విద్యార్థులు ఒకవైపు కూర్చొని వాళ్ళకు అందాల్సినటువంటి డబ్బులు వాళ్ళకు రాలే. కాలేజీల యాజమాన్యం అయితే నిన్ననే 2-3 కాలేజీ యాజమాన్యం వచ్చారు. అన్న మేము ఏం చేయాలా? ఒకవైపు ప్రభుత్వం ఏమో విద్యార్థులు రెచ్చగొడతా ఉంది, మీరు కట్టద్దండి ఫీజులు అని చెప్తా ఉంది. మేము ఇక్కడ కూర్చొని చేస్తామా? ఇప్పటివరకు ₹1 డబ్బులు రాలేదు. 40-47 లక్షల రూపాయలు మేము ప్రతి నెల ఫీజులు ఇవ్వాలి, ఉద్యోగస్తులకు అందరికీ జీతాలు ఇవ్వాలనేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒక రంగం కాదు, అన్ని రంగాల్లో కూడా ఈ ప్రభుత్వం వైఫల్యం పొందింది. వీళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేదానికి గత ప్రభుత్వం మీద నిందలు వేసేటువంటి కార్యక్రమం తప్ప ఏమీ జరగలేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి వచ్చిన సమయానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి 2.5 లక్షల కోట్లు బకాయిలు ఉన్నాయి. ఆయన దిగిపోయే టైంకు 6.5 లక్షలు అయినాయి. అంటే ఓన్లీ 4 లక్షల కోట్ల అప్పులు పెరిగినాయి. ఆ 4 లక్షల కోట్ల అప్పుకు గాను ప్రజలకే నేరుగా 2,80,000 కోట్లు డీబీటీ అంటే వాళ్ళకు ఉచిత డబ్బులు వచ్చేసాయి. ఇంకా అన్ని స్కీములు జరుగుతూ ఉన్నాయి. స్కూల్ యొక్క నాడు నేడు రకంగా స్కూల్ అంతా అప్గ్రేడేషన్ జరిగినాయి, హాస్పిటల్స్ బాగా జరిగినాయి, వైద్యం బాగా జరిగింది, అన్నీ బాగా జరిగినాయి. ఈరోజు ఎక్కడ ఒక ప్రోగ్రెస్ అనేది కానీ, ఒక అభివృద్ధి పథకం అనేది జరగలేదు, ఒక సంక్షేమ పథకం జరగలేదు. అయినా ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చినటువంటి ఈ 10 నెలలకే 1 లక్ష కోట్లు అప్పులు చేసినారు అదనంగా. 6.5 లక్షల కోట్లు ఈరోజు 7.5 లక్ష ఏంటంటే 1 లక్ష కోట్లు ఈ సంవత్సరం అప్పు చేశారు. ఈ డబ్బులు ఎక్కడికి పోయినా మనకు అర్థం కావడంలే. ఒక సంక్షేమం పథకం ఇచ్చినారా? ఎవరికైనా ఇప్పుడు చనిపోతానే వెంటనే ఇంతకుముందు గ్రామ సచివాలయం సిబ్బంది దగ్గర తీసుకొని పోతే వెంటనే ఆ నెక్స్ట్ మంతే వాళ్ళకు పెన్షన్ వచ్చేటువంటి కార్యక్రమం ఎలిజిబిలిటీ వస్తే, ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 5 లక్షల మంది అర్హత ఉన్నటువంటి లబ్ధిదారులు రెడీగా ఉన్నారు. ఎవడు ఇచ్చేవాడు లేడు, కొత్తగా పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం లేదు. ఇంతకుముందు అట్లా కాదు, అర్హత ఉంటే ఒక వారం 10 రోజుల లోపలనే అక్కడటువంటి గ్రామ సచివాలయానికి పోతే వాళ్ళకి ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంది. ఇప్పుడు ఎక్కడుంది అది? సంక్షేమం లేదంటున్నారు, ఏం లేదు. ఇప్పుడు ఈ రైతుల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం డిమాండ్ చేస్తుంది? ఈ రైతుల తరపున కనీసం అంటే ₹1,00,000 నష్టపోయినటువంటి ప్రతి రైతుకు ఎకరాకు ₹1,00,000 చొప్పులైనా కూడా కాంపెన్సేషన్ ఇస్తేనే వీళ్ళు కోలుకోగలుగుతారు. సో దాన్ని తప్పకుండా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకుని పోతున్నాం. ₹1,00,000 కాంపెన్సేషన్ ఇచ్చి ఇక్కడటువంటి రైతుల్ని, అరటి రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాం. అరటి రైతులకి ₹1,00,000 కాంపన్సేషన్ ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి. వాళ్ళు ఎకరాకి మొత్తం మీద అయితే వాళ్ళు పెట్టిన పెట్టుబడి చేతికి రాకపోయినప్పటికీ కూడా వాళ్ళు పెట్టిన పెట్టుబడి 2.5 లక్షలు 3 లక్షల వరకు అవుతున్నటువంటి నేపథ్యంలో కనీసం ₹1,00,000 కాంపన్సేషన్ ఇవ్వాలి. రైతులందరినీ కూడా చక్కగా ఎన్యూమరేషన్ చేసి వాళ్ళందరినీ కూడా అందరికీ అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సతీష్ రెడ్డి చెప్తున్నారు.